హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఆయన మా తమ్ముడు ఇద్దరు డీమార్ట్‌కి వెళ్ళి కొన్ని సరుకులైతే తీసుకొనొచ్చి ఇక్కడైతే పెట్టేశారు. ఇప్పుడు వీటన్నిటిని నేనైతే ఆర్గనైజ్ చేసేయాలి. సరుకులైతే పెద్దగా ఏమీ లేవు, కొన్నే ఉన్నాయి. తొందరలో మా బుడ్డిదానిది బర్త్‌డే అయితే ఉంది. దానికోసం అయితే బెలూన్స్ ఇంకా బ్యాక్ డ్రాప్ ఒకటి తీసుకొనొచ్చేశారు. అలాగే పన్నీరు, పెరుగు కూడా అయితే తెచ్చారు. ఫస్ట్ ఆ రెండిటిని అయితే తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను తేగానే. వ్లాగ్‌నైతే నేను ఈవినింగ్ అయితే షూట్ చేశాను. ఈవినింగ్ రొటీను. ఇక్కడైతే నేను మార్నింగే కొన్ని డబ్బాలైతే ఖాళీ అయితే వాటన్నిటిని అయితే కడిగి పెట్టాను. అలాగే మార్నింగ్ అయితే దోస పిండి కోసం మినపప్పు, బియ్యాన్నయితే నానబెట్టేశాను. ఇప్పుడు వీటన్నిటిని అయితే సర్దుకోవాలి. ఫస్ట్ అయితే ఈ గ్రాసరీ మొత్తం సర్దడానికి బ్యాగ్‌లో ఉన్న వాటన్నిటిని అయితే బయటికి తీస్తున్నాను. ఇంకా వీటన్నిటిని అయితే వాటి ప్లేస్‌లో అయితే పెట్టేస్తాను. అలాగే వీటికొచ్చిన కవర్స్‌ని అయితే వెంటనే పడేయకుండా చెత్తను పడేయడానికి యూజ్ చేస్తాను. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. అలాగే క్లీన్ చేసుకున్న డబ్బాలన్నిటిని అయితే సర్దుకుంటున్నాను. ఇలా పెద్ద డబ్బాలో అయితే చిన్న డబ్బాలు వేసేసి ఒక ప్లేస్‌లో అయితే పెడుతున్నాను. అన్నీ మళ్ళీ బయట పెట్టేస్తే ప్లేస్ ఎక్కువగా పడుతుంది కదా! అందుకే చిన్న వాటినైతే పెద్ద వాటిలో వేసేసాను. ఇంకా అలాగే బట్టలైతే అన్నీ మడతబెట్టేసుకొని వాటి ప్లేస్‌లో అయితే సెట్ చేసుకుంటున్నాను. అలాగే మా ఆయన బట్టలైతే నేను ఐరన్ బయటకైతే ఇవ్వను. నేనే చేస్తాను ఇంట్లో. మాది ఐరన్ బాక్స్, చాలా ఈజీగా మనమైతే హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా ఈ పనులన్నీ అయిపోయాక దోస పిండికైతే నానబోసాను కదా! ఇంక ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేస్తాను. ఇప్పుడైతే కిచెన్‌లోనే ఉంటాను కాబట్టి ఒక స్టవ్ వెలిగించుకొని ఒక పొయ్యి మీద అయితే వాటర్ పెట్టేశాను మా బుడ్డోళ్ళకి స్నానం చేపియడం కోసం. అలాగే ఇంకో పొయ్యి మీద అయితే చాయ్ పెడుతున్నాను. అల్లం వేసి కొంచెం ఘాటుగా అయితే పెడుతున్నాను. ఇంకా ఈరోజు వాటర్‌లో అయితే వేపాకు వేసి వాటర్ అయితే కాస్తున్నాను. కొద్దిగా హీట్ అయ్యాకైతే వేపాకునైతే వేస్తాను. మాకు ఇంటి ముందలే వేప చెట్టు అయితే ఉంటుంది కదా! కానీ నాకు అందట్లేదు. అందుకే మా తమ్ముడితో అయితే కోపిచ్చాను. ఇంకా ఇప్పుడు కొంచెం హీట్ అయ్యాకైతే ఈ వేపాకునైతే దాంట్లో వేసేస్తాను. బాగా కాగాక ఇంకా కొంచెం చన్నీళ్ళని కలిపి మా బుడ్డోళ్ళకైతే స్నానం చేపిస్తాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలాంటివి తీసుకుంటే మంచిదే కదా జాగ్రత్తలు. ఇంకా అలాగే ఇక్కడైతే మిక్సీ అయితే పడుతున్నాను. దీనికైతే కొద్దిగా ఉడికించిన అన్నాన్నయితే యాడ్ చేశాను. దీనివల్ల దోసలైతే కొంచెం ఎర్రగా అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది కదా! ఇంకా తర్వాత అయితే టీ అయితే రెడీ అయిపోయింది కదా! ఇంక మా తమ్ముడికి అలాగే నేను ఇంకా మా హస్బెండ్‌కి ముగ్గురికి అయితే చాయ్ అయితే పోసాను. ఇంక వాటినైతే తాగాము. అంతలోకే వర్షం కూడా అయితే ఫుల్‌గా పడుతుంది. ఆ తర్వాత మా బుడ్డోళ్ళిద్దరికీ అయితే స్నానం అయితే చేపిచ్చేసాను.
ఇంకా ఇక్కడైతే నేను పెసరపప్పు పిండితోటి వడలు అయితే చేస్తున్నాను. ఇది వడల కోసం చేసిన పిండి అయితే కాదు. మార్నింగ్ అయితే పెసరట్టు అయితే వేశాను. దాంట్లో కొద్దిగా పిండి అయితే ఉంది. మరీ జావగా అయితే ఏమి కలపలేదు. కొంచెం పల్చగానే ఉంది. అయినా ట్రై చేశాను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇంకా అల్లం తురుము వేసి ఇలాగా వేడివేడిగా ఉన్న ఆయిల్‌లోకి అయితే డ్రాప్ చేసేసాను. ఓకే. రౌండ్ షేప్ అయితే కరెక్ట్‌గా ఏం రాలేదు కానీ బానే వచ్చాయి. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఇలా ఈ చల్లటి వర్షంలో అయితే వేడివేడిగా వడలైతే తిన్నాము. ఇదండి ఈరోజుటి మన చిన్న వీడియో. మీ అందరికీ అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.